వాళ్ళకి కూడా కూపన్స్ ప్రతి జనవరి మంత్కి కూపన్స్ వాళ్ళ అడ్రస్కి ఇచ్చేయటం జరుగుతుంది. ఈరోజు ఈ మీటింగ్ కూడా సమావేశం కూడా సత్రాన్ని గురించి ప్రధానంగా గణేష్ గారు ఎటువంటి ఏంటంటే వారి యొక్క గత 10 రోజుల క్రితమే వారికి ఇన్ఫార్మ్ చేసి ఇట్లా అనేటువంటి అయితే గ్యాదర్ చేసుకుని వారు కూడా 3 రోజుల నుంచి కూడా మీ అందరికీ సమాచారం తెలియజేయడం ఒక సమావేశంగా అనేటువంటిది చేసి ఇది మన అందరిది మన కర్తవ్యం. ఒక ప్రాచీన ఎవరి శక్తి మించినంత వరకు ఇందులో బలవంతం కానీ లేకపోతే ఇంత ఇది అనేటువంటి కాదు, మీ మనస హృదయట్టుకు అనేటువంటిది కాకపోతే మీ అమూల్యమైన హస్తం కూడా యుగనేటువంటి దేవాంగుల యొక్క భావి తరాల దేవాంగులు, ముఖ్యంగా పేద దేవాంగులకి ఆయన తిరుపతి వెళ్ళాడు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నాడు, కాలినడకనే వచ్చాడు, టికెట్ కూడా పెట్టుకోవడానికి లేకుండా. మరి భోజనము ఏదైటువంటి వసతి కలగజేయటం కూడా మన యొక్క బాధ్యత. దేవాంగ యొక్క సమాజంలో ఉండేటువంటి పేద దేవాంగుల్ని మనం ఏదైటువంటి ఆదుకోవటం విద్యాపరంగా కానీ ఏదైటువంటి దైవపరంగా కానీ మన యొక్క బాధ్యత పాత్ర. అందుకనే ఇది అందరి విశ్వవ్యాప్తంగా ఎక్కడైతే దేవాంగులు ఉండారో ఇదందరికీ ప్రాజెక్ట్ యూనివర్సల్ అనే సంకల్పంతో ఈ ఇంత తిరగటము ఇంత దీన్ని నేటివంటి కృషి వెళ్ళటం. కాబట్టి మరొకసారి మీ యొక్క ప్రాంతానికి వచ్చింది కూడా అదే దృక్పథం. తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన హస్తం ఇందులో. అదే కాకుండా ఆర్థికంగా కాదు, కొంతమంది ఆర్థికంగా ఉంటే అంతకంటే ఎక్కువగా సేవ చేసే గుణం ఉంటుంది. ఇంకా 10 మందిని ఆర్థికంగా చేయగలిగే సేవా గుణవంతులు ఉంటారు. నిన్న ఏలూరు వెళ్తే మర్కజ్ సేవయ్య మీకు తెలిసింది కాదు, మర్కజ్ సేవయ్య అనేది తెలిసినటువంటి మరి అతను ఏమి ఇవ్వలేను అనేటువంటి పొజిషన్ ఇచ్చాడు. కానీ నిన్న మా పరిస్థితి చూసి మేమంతా ఇచ్చేటి చేసి ఆయన బ్రదర్తో మాట్లాడి అప్పటికప్పుడు 10,000 రూపాయల చెక్కు ఆయన అనేటువంటిది స్పాన్సర్ చేయడం జరిగింది. నేను సేవ చేస్తా కానీ మీ యొక్క ఫండ్ రైజింగ్ కి దీనికి తిరిగి మీకు ఇచ్చేస్తాను కానీ ఆర్థికంగా నేను ఇవ్వలేను. మార్నింగ్ నన్ను బస్ స్టాండ్ లో పికప్ చేసుకొని కళ్యాణం తీసుకెళ్ళి చెప్పాడు ముందుగానే నాకు. ఓకే, దాన్ని మనం ఏంటి సేవ చేయడం అనేది ఇంకా ఇట్లా సమకూర్చడం అనేది కూడా చాలా ముఖ్యమైంది. అది కూడా ముఖ్యమైంది. వాళ్ళకు కూడా మేము సత్రంలో గుర్తిద్దామనేటువంటిది ఉంది. ప్రతి జిల్లాలో కూడా అలాంటి స్వయం వాళ్ళు కూడా సత్రంలో అనేటువంటిది ఒక ప్రత్యేక అహమితులుగానో నేను గుర్తించడం అనేటువంటిది ఉంది. కమిటీ ఆలోచనలు కూడా చేస్తుంది అని కూడా చెప్పాం. అయినా మమ్మల్ని చూసి నేను కూడా ఉండాలి అందులో భాగస్వామి చెప్పి నేను అప్పటికప్పుడు చెక్కు ఇవ్వటం అనేటువంటి జరిగింది. నేను ఏలూరంతా తిరిగాం చాలా సార్లు, 9:30 వరకు బాగా స్పందన వచ్చింది. అందుకే నేను ఎటువంటి కూడా అట్లాగే మీ అందరి యొక్క భాగస్వామ్యంలో మీ యొక్క ఏదైతే అమూల్యమైన హస్తం మీరే కాదు, మీ బంధువులు ఎక్కడైతే విదేశాల్లో కానీ లేకపోతే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి చోట మన బంధువులు ఉన్నారో ఎఫర్ట్ చేయగలిగిన వారు, దానగుణం కలిగినటువంటి వాళ్ళు ఇది మనది అనే వాటితో ఏర్పాటు చేయాలని అని నేనేటువంటిది అది కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా మీ ఈ సమాచారం తెలియజేసి ఇందులో వాళ్ళ యొక్క ఏనేటువంటి భాగస్వామ్యం కూడా ఆర్థికంగా లేనటువంటి సేవా దృక్పథంగా కూడా ఏనేటువంటి ఉంది. అబ్రాడ్ కూడా వెళ్ళడానికి కూడా కమిటీ చింతా వీరభద్రారు ఆయన ప్రపోజ్ చేశారు. అక్కడికి వచ్చి మోరీ అబ్రాడ్ ఏనేటువంటిది వెళ్ళే దృక్పథంలో ఉన్నారు యుఎస్. అక్కడికి వెళ్ళి అక్కడ కమిటీని దేవాంగ సంక్షేమ దేవాంగ అమెరికా వీళ్ళ కమిటీని అక్కడ ఉండేటువంటి అందరినీ కూడా ముందుగానే అడ్రస్లు, ఫోన్ నెంబర్స్ చెక్ చేసుకొని అక్కడ వాళ్ళ కోఆర్డినేషన్తో మన వాళ్ళు నలుగురు వెళ్ళి సత్తం తరపునే ఏనేటువంటి వెళ్ళి దాదాపు 1 కోట్ల రూపాయలు అక్కడ మినిమం అది మాట్లాడుకోవటం మీటింగ్లో జరిగింది. సో సేకరించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ డేట్ అది కన్ఫర్మ్ చేసుకోవటమే. ఇట్లా విశ్వప్రజ చిన్న ప్రాజెక్ట్ కాదు, ఇది 35 కోట్ల ప్రాజెక్టు. ఈ భారీ ప్రాజెక్ట్ అంతా 3 విశాలమైన 5 అంతస్తుల భవనాలు 3 ఉన్నాయి అంటే తిరుపతిలో మనకి ఇంకంతకన్నా ఈ దేవాంగ సమాజానికి ఏం కావాలి? అది మనం చేసిన ప్రతి దేవాంగ అయినటువంటి ఈ విషయాన్ని విశాల దృక్పథంతో మేము పనిచేయటానికి ఉన్నాం తప్ప అది అందరిది అది అనేటువంటిది. మరి ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కదా, దాన్ని ఎటువంటి చేయడానికి ముందు గంట కట్టాలి కదా, ఆ పిల్లికి గంట అనేటువంటిది ఆ దృక్పథంతో మేము అనేటువంటిది. నిజంగా ఆయన మనకి ఉంది,
అంటే కూడా మనందరికంటే కూడా ముందు ఆయన నడుపుతున్నాడు. ఆ సర్వేశ్వరుడు యొక్క ఆరోగ్యం ఆయనకి ఎనేటువంటిది ఇవ్వాలని చెప్పి మేము ఒక్కసారి కోరుకుంటూ, మీరు ఎవరిన టూల్స్ ఎనేటువంటిది అలాగే ఇతర గవర్నర్స్ ఎనేటువంటిది మీరంతా స్వచ్ఛందంగా ప్రాక్టీస్ మన గణేష్ గారు అనేటువంటి భాస్కరాలు వీళ్ళు ఇచ్చేసి కొంచెం కేర్ తీసుకొని అనేటువంటి దాన్ని మోటివేట్ చేస్తారని, సాధ్యమైనంత వరకు చెక్ రూపంలోనే, ఎందుకంటే 80G కూడా ఉంది, 80G కూడా ఉంది, చెక్కు రూపంలోనే ఇస్తే ఫైనాన్షియల్ ఇయర్ మీకు 80G కూడా అనేటువంటిది వస్తుంది, 50% వస్తుంది 80G మనకి అనేటువంటిది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు డోనర్స్. కాబట్టి మీరు స్వచ్ఛందంగా మీరు వాలంటరీగా మీరు ఏనేటువంటి సోమలింగేశ్వరరావు నోట్ చేసుకుంటారు. తర్వాత మేము ఇంకనేటో రిమైండ్ చేయటము ఇది అనేటువంటిది. ఇవాళ నిన్న అమ్మా సిల్క్స్ అనేటువంటిది ఆయన ట్రస్టీ మెంబరు మన ఆనందరావు, అమ్మా సిల్క్స్ సుందరరావు, మన అమ్మా సిల్క్స్ భీమవరం, ఆయన బ్యాలెన్స్ 4 lakhs రాసిస్తే వాళ్ళ చెక్ రూపంలో కూడా 4 lakhs మన పూర్తి సుబ్రహ్మణ్య స్వామి గారి ద్వారా అందించడం జరిగింది. కాబట్టి నాకు మళ్ళీ ఒక్కసారి మీ అందరినీ అనేటువంటిది, ముఖ్యంగా పట్టణ పాల్కొల్లు దేవాంగ సంక్షేమ సంఘం సభ్యులందరినీ కూడా, దేవాంగ కులబాంధవులందరూ కూడా కలిసినందుకు ఈ యొక్క సత్రం అనేటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.